నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ 42 వార్డులో వెలిసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అర్బన్ రెసిడెన్షియల్ ఉచిత వసతి బోధాన్బాయ్ హాస్టల్లో ఎవరైనా అనాథ బాలురు గాని, తల్లి లేదా తండ్రి లేని బాలురకు మరియు వలస కూలీలకు వెళ్లిన రైతుల పిల్లలను మా ప్రభుత్వ హాస్టల్ నందు జాయిన్ చేసుకోబడును. మా బాయ్స్ హాస్టల్ నందు పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు కలవు. అలాగే ఇదే ఏరియా నందు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎలిమెంటరీ టు హై స్కూల్ కలదు. కాబట్టి ఎవరైనా అలాంటి పిల్లలు ఉంటే మా ఫోన్ నంబర్ని సంప్రదించవచ్చు, లేకపోతే నేరుగా మా హాస్టల్ నందు పిల్లలను చేర్పించవచ్చు అంటూ తెలిపిన హాస్టల్ వార్డెన్. మన ఆదోని పట్టణంలోనే హనుమాన్ నగర్ లో రాజరాజేశ్వరి గుడి దగ్గర ఒక ఆర్ఫన్ హాస్టల్ ఉన్నదని మన ఆదోని ప్రాంతాల వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎందుకంటే దీని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఒక అనాథ హాస్టల్ అనేటువంటిది ఉంది అనేటువంటిది తెలియకపోవడం ద్వారా పిల్లలు ఇందులో జాయిన్ కాకపోవడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి పక్కన ఉండేటువంటి పల్లెటూరుల్లో ఎవరైనా పిల్లలు అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ, లేదా తండ్రి లేకపోయిన వాళ్ళు కానీ, తండ్రి చనిపోయినా తల్లి ఉంటే కూడా, లేకపోతే వలసలకు పోయేటువంటి బీద పిల్లలు ఎవరైనా కానీ ఉంటే ఖచ్చితంగా హనుమాన్ నగర్ లో ఉండేటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి హాస్టల్ గవర్నమెంట్ కి సంబంధించింది ఇక్కడ ఉంది. దీంట్లో పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ మేమే ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరు ధైర్యంగా హాస్టల్లో జాయిన్ చేయించి మీ యొక్క పనులను మీరు చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ పిల్లలకు షెల్టర్, భోజనము, స్కూలు, ట్యూషన్ అన్నీ కూడా ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళు చేపిస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకొని ఇక్కడ పిల్లలందరినీ జాయిన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఇట్లు హాస్టల్ వార్డెన్ ప్రసాద్ గారు. నా యొక్క నంబర్ అండి, సెల్ నంబర్ 9703981961. మళ్ళొకసారి చెప్తున్నా, నా యొక్క సెల్ నంబర్ను సంప్రదించండి 9703981961. దీన్ని సంప్రదించి మీరు హాస్టల్ దగ్గరకు వచ్చినట్లయితే మీ పిల్లలను మేము అడ్మిషన్ చేయించుకుంటాము. కాబట్టి ఆదోని పుర ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఫుడ్ ఉంటుంది, పక్కనే మనకు ప్రైమరీ స్కూల్ 1 to 5th వరకు ఉంటుంది. మన హనుమాన్ నగర్ లోనే 1 నుండి 10 వరకు హై స్కూల్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. మనము దూరం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఇది గమనించి మీ యొక్క పిల్లలను హాస్టల్లో చేర్పించుకొని వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మేమే ఫ్రీగా పిల్లలను అడ్మిషన్స్ అనేటువంటి చేర్పిస్తామండి. మేమే అడ్మిషన్ చేపిస్తాం ఇక్కడ. నా పేరు వచ్చేసి ఆర్ వరప్రసాద్, హాస్టల్ వార్డెన్ గా ఉంటున్నా హనుమాన్ నగర్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంట్లో ఉన్నట్లుంది సార్, బాగుంది సార్, బాగా చూసుకుంటున్నారు. ఏం లేదు సార్, అంత బాగుంది కదా? అంత బాగుంది సార్. అంత బాగుందా? తిరుమలలో టోకెన్ల దోపిడీ, శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోలు, జీపు డ్రైవర్ల దందా. టైం స్లాట్ టోకన్లు తీయిస్తామంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు. ఉదయం 6 గంటలకు గేట్లు తెరవగానే ముందుగా ఆటో, జీప్ డ్రైవర్లను పంపిస్తున్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో భక్తుల ఆగ్రహం.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దేపల్లి గ్రామ ఊరు చివరన ఉన్న ట్రాన్స్ఫార్మ్ దిమ్మె శిథిలావస్థకు చేరుకుందని ఎన్ఎస్టీవీలో వచ్చిన కథనానికి స్పందించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ ఆనంద్ కుమార్, లైన్మెన్ గంగాధర్ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయడంతో అక్కడి గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ అభివృద్ధి పనులలో భాగంగా నేడు 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి వికలాంగుల కాలనీకి 1,50,00,000 రూపాయల సాధారణ నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదివారం దాదాపు 2.20 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. శిలాఫలకం ఏర్పాటు చేసిన, కొబ్బరికాయ కొట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామని, ప్రజలకు ప్రజాప్రభుత్వం నిజమైన భరోసా ఇస్తుందని తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు ఓకే సార్. సాక్ష్యం కూడా అయినాయి. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారం వస్తుంది, వైర్లు అన్నీ అయిపోతుంది. మనం సెకండ్ కల్లా అలాట్మెంట్ కూడా అయిపోతుంది. సిస్టమ్ 3 ఫ్లోర్స్ కదా. ఫస్ట్ ఫ్లోర్ అంతా మనకి ఇస్తారు, సెకండ్ ఫ్లోర్ మేడం. సో మీరు ఇచ్చిన లిస్ట్ అంతా కంపేర్ చేస్తుంది. సో మేడం చూస్తుంది. థర్డ్ ఫ్లోర్ లో మంచిగా ఉన్న వాళ్ళకు కొన్ని బయట వాళ్ళకు ఇవ్వాలని మేడం నిర్ణయించింది. మీరే 70 ఉన్నారా? 70 ఈ రోడ్ వస్తుంది, అందం వస్తుంది. రోడ్ ఇవ్వగానే ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్ కూడా తప్పనిసరి. జూన్ 2 కల్లా, జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మీకు అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ట్రస్ట్ సహకారంతో ఉచిత దంతములు మార్చుటకు చెన్నైలోని చెట్టినాడు హాస్పిటల్లో 6 రోజులు ఉంచుకొని ఉచితంగా భోజనం, బెడ్ సౌకర్యం కల్పించి దంతములు అమర్చి వారి ముఖాల్లో వెలుగు నింపిన అమ్మఒడి ఇప్పటికీ 2,000 మందికి పైగా ఉచిత దంతములు అమర్చినామని, ఆదివారం మరో 16 మందిని తీసుకుని వెళ్తున్నామని పద్మనాభ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లి లతాచారి, దిగువ మగం మాజీ సర్పంచ్ రమాదేవి, ఉషా, మురళి, వాసుదేవన్ పాల్గొన్నారు.
ఈరోజు అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది 40వ క్యాంపు. ఇప్పటికి 2000 మందికి ఉచిత పనులు అమర్చినాము. అదేవిధంగా ఈసారి చెట్టినాడు హాస్పిటల్లో ఈ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి అమ్మఒడి ట్రస్ట్ ప్లస్ ఎమ్మెల్యే ట్రస్ట్ ద్వారా వారికి ఉచితంగా దంతంలో అమర్చి వాడిని తీసుకొస్తాము. ఈరోజు పనులు లేకుండా అందరినీ ఫోటో తీసినాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఆ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని వెలుగు చూసి వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చూపించండి. మీరంతా పనులు కట్టించుకోవడానికి పోతున్నారు. మీకంతా బాగా సక్సెస్ అయ్యి మంచి పనులు కట్టించుకొని రావాలి కాబట్టి దేవుడిని వేడుకుంటున్నాము. బాగా సెట్ అయ్యి రావాలి మీరందరూ కూడా. ఓకేనా? ఓకే అట్లేరా రేపు మందికి అమ్మఒడి ట్రస్ట్ పద్మనాభ నాయుడు గారు సహకారం అందించిన దానివల్ల చాలా సంతోషంగా ఉన్నారు ఈ పొద్దు వాళ్ళలో. అదేవిధంగా ఈ పొద్దు సుమారు 20 మంది వచ్చినారు. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు మా దృష్టికి అమ్మఒడి దృష్టికి కానీ మల్లికార్జున ఆచారి నా నెంబర్ కూడా చెప్తాను. ఆ నెంబర్ కానీ మీరు ఫోన్ చేశారంటే నెక్స్ట్ ట్రిప్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా పిలుచుకోపోయి మీ పండుగ కట్టిస్తాము. ఇప్పుడు పూర్తి పనులు లేని వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పిలుచుకోపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ కొద్దిగా పనులు ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ అందరినీ పిలుచుకోపోతాం. మీ దృష్టికి ఏమన్నా ఉంటే కూడా మీరందరూ కూడా బేదర్ చేసి ఎంతమంది అయినా ఉండి ఉచితంగా ఎంత ఉచితంగా మేమే పిలుచుకొని వస్తాం. మీరేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సుమారు 3 నుంచి 5 రోజులు అవుతుంది కాబట్టి మీరు ఇది సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. సంతోషంగా కోరుకుంటున్నాం. సారంగాపూర్ మండలం సిరిపెల్లి గ్రామం నుండి బాండ్రేవ్ తండా వరకు ఐటీడీఏ నిధులు 75 లక్షల రూపాయలతో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మరియు నాగపూర్ పిఆర్ రోడ్ నుండి దేవితాండా వరకు ₹37 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొంచెం అందరు వెనకదండి అన్న వెనకదండి కొంచెం ప్లీజ్. అన్న కొంచెం సైడ్ ఉండే అన్న శేఖర్ వెనక్కి సార్ పెడుతుంది. తీసుకురా బిడ్డ.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని యాదవ్ నగర్ పెట్రోల్ పంప్ మూలమలుపు, పెద్దమ్మగుడి మూలమలుపు, భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన పార్కింగ్ స్థలాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. పంచాయతీ కడప నగరంలోని ద్వారకా నగర్ నందు ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో కడపలో మొట్టమొదటిసారిగా అంగరంగ వైభవంగా జరగబోతున్న పసుపు పండుగ మహానాడు సందర్భంగా ఎన్ఆర్ఐ రహమతుల్లా ఆధ్వర్యంలో కడప టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద మహానాడు ప్రచార రథాన్ని పోలిట్ బ్యూరో సభ్యులు మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పేరుతోంది రా కదలిన కడప కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పసుపు పండుగ. బాల్కొండ మండల కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ముగియడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమర్థవంతంగా ఉపయోగించడం, కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందిస్తూ తరగతులు నిర్వహించేలా పలు రకాల పద్ధతులను రిసోర్స్ పర్సన్స్ వివరించడం జరిగిందని, ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచడానికి దోహదపడుతున్నాయని అన్నారు. మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా, కాకపోతే నేను ఇక్కడ జస్ట్ ఫెసిలిటేటర్స్గా ఉన్నారు. సో మన బాల్కొండ మండలం దేనికే ఆదర్శంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా బాల్కొండ ఒక్కటే బాల్కొండ కాదు, 3 మండలాలు కూడా అలాంటి ఉన్నాయి. మనం దేనికైనా ముందుగా స్పందిస్తాం. ప్రతి దాంట్లో బుక్స్ తేవడంలో కావచ్చు, బడిబాటలో కావచ్చు, ప్రతాపేట అన్నారు బడిబాటలో ప్రారంభించాం. అప్పర్ రైల్లో కూడా మనది ఉమ్మడి బాల్కొండ చెప్తాం. సో అదంతా కూడా అంటే మనం ఒక్కసారి మన వాళ్ళు కమిటీ తిన్నాం. ఆ విధంగా మంచి అంకితభావం అంటే పని చేయాలన్న తపన, పాఠశాల మంచి తీరు చేయాలన్న తపన. సో ఇప్పుడు రాబోయే బడిబాట కార్యక్రమం కావచ్చు, అలాగే ప్రెస్టేజ్గా తీసుకోవాలి. మరియు ఈ నేర్చుకున్న అంశాలు కూడా మన పాఠశాల స్థాయిలో కూడా ఎఫెక్టివ్గా ఈ టీఏఎం గురించి అయితే మనకు కోయడ్ నర్సయ్య గారు మార్గదర్శకులు. అంటే చాలాసార్లు ఆయన వీడియోలు చూస్తుంటాము, షేర్ చేసుకుంటాము. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, మీరు చూడండి కావాలంటే. అద్భుతంగా మరి నాకు స్టేట్ నుంచి కూడా అడిగారు సార్ ఇక్కడ లేదు మరి అలాంటి కృషి చేసినందుకు వారికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా అలాంటి వాళ్ళు మన మండలంలో జరగాలి అంటే అందరూ కూడా అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులనే అర్థం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు. అంటే రాష్ట్ర స్థాయికి తగ్గటువంటి అందరికీ అవార్డ్స్ రావు. ఇప్పుడు ఉత్తమ రేపు జిల్లా స్థాయికి ఉన్నది దీన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ పంపుకోవాలన్నారు, చాలా మంది పంపుతున్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలతో రేపు 10 గంటలకు జిల్లా స్థాయిలో అక్కడ హాజరు కావాల్సి ఉంది. సో అక్కడ కూడా మన నుంచి ఖచ్చితంగా ఎంపిక అంటే రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని నాకు నమ్మకం ఉంది. సో మీ అందరూ కూడా పేరున ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మరి మన్నిస్తారని కోరుకుంటూ, మరి ముందు కూడా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కానీ ఈ ఇచ్చిన మాట తీసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోండి. వాటిని కూడా
పాఠశాల ప్రిజర్వ్ చేసుకోండి. సో ముందు కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. అలాగే మనకు మంచి వంట అందించిన రామచంద్రకి కూడా ప్రత్యేక అభినందనలు. స్పెషల్ కుక్కర్ ఏర్పడు రామచంద్ర ఈనాడు ఉపయోగ చేస్తాడని ఇంకొక ఆయన చెక్ పెట్టాను. ఆయన స్పెషల్గా పెట్టి ఆయన వంట మంచిగా తెప్పించారు. సో ఆయనే దగ్గర నుండి కుకింగ్ చేశాడు అన్నట్టు. సో రామచంద్ర యొక్క కరోనా పీరియడ్ 1,00,000 మంది బండి పెట్టి ఆయనది గ్రేట్ సర్వీసెస్ అసలు. సో అలాంటి కార్యక్రమం అటువంటిప్పుడు నర్సరీ ప్రాంతంలో 10 మంది 12 మంది ఉపాధ్యాయులు గట్టిగా రాత్రి 10-11 వరకు ఎక్కడ నిలబడుతున్నారు. సో ఎంతమంది ఆడున్నది కాదు, ఎంత నిలబడాలన్నది ముఖ్యం, ఎంత కమిటెడ్గా చేస్తామన్నది ముఖ్యం. సో అందరు చేయరు. ఇప్పుడు ఇందాక చెప్పారు అంటే అందరూ కూడా పనిచేయలేదు. టీం లీడర్గా మనం హెడ్ మాస్టర్ కానీ మనం పనిచేసిన పార్లమెంట్ మిగతా వాళ్ళు ఎందరో కొందరు సహకరిస్తారు. సో ఆ విధంగా మనం సక్సెస్ అవుతాం. మనందరూ కూడా మీరందరూ కూడా పేరు మరోసారి ఆర్పీలకు చాలా మంచి శిక్షణ కార్యక్రమం ఇచ్చారు. సో ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తే అన్న మీకు పొరపాటు టీసీ మీటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మన ఒకటి కాంప్లెక్స్ కిషనైనా మరి అందుకోసం మూలకున్న అలాగే కరెక్ట్. శాంతి